ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆస్తిలో 50% ఇస్తాను అన్నారు. ఆస్తి మొత్తం మా చేతికొచ్చాక అప్పుడు మీకు ఇస్తామన్నా ఆ 50% గురించి ఆలోచిస్తాం. ఇది అన్యాయం, అమానుషం. ఎస్ఐ గారు, వీళ్ళని బయటికి ఎంటేయండి. కానిస్టేబుల్స్, వదలండి. ఏమైందమ్మా? బాబాయ్, సరే అమ్మా అను, వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మన ఇంటికి వెళ్దాం. దేవిశ్రీ మహిపాల్, మీరు ఈ ఆస్తి కోసమే వచ్చారని అర్థమైంది. మర్యాదగా నా బిడ్డ నాకు అప్పగించండి. సుందరి, పల్లవి నా కూతురు. నీ కూతురా? 9 నెలలు మోసి కన్నావా? అవును, 9 నెలలు మోసే కన్నాను. ఇదిగో, ఇది DNA రిపోర్ట్. పుట్టగానే పాపకు నాకు చేసిన DNA టెస్ట్ రిపోర్ట్స్. ఆస్తి కోసం వచ్చావని అన్నావు చూడు, అది నీ రాంగ్ క్యాలిక్యులేషన్. నేనలా వచ్చిందాన్ని అయితే ఆ అనుకి, కార్తీక్కి ఆస్తిలో 50% వాటా ఇస్తానని చెప్పను. కేరింగ్ గా నా కూతుర్ని 1 ఇయర్ చూసారన్న విశ్వాసంతో ఇస్తానన్నాను. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టే చెప్పొచ్చు, నువ్వు ఖచ్చితంగా ఈ ఆస్తి కోసమే స్కెచ్ గీసావని. ఏయ్, ఇలారా. చెప్పండి మేడం. ఈవిడ పేరేంటో తెలుసా? సుందరి మేడం. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? తెలుసు మేడం, జైలు నుంచి. దట్స్ యువర్ క్యారెక్టర్. ఆస్తి కోసం నాటకం ఆడుతుంది నువ్వా నేనా? పల్లవి పక్కాగా నా ఫ్రెండ్ IAS కృష్ణ కూతురు. ఈ విషయంలో నేను కూడా ప్రూఫ్స్ చూపిస్తాను. సరే, ప్రూఫ్స్ తరా. అప్పుడు నిన్ను ఈ ఇంట్లోకి ఆహ్వానిస్తాను. నౌ యూ కెన్ గో. ఏయ్, హేయ్, ఎస్ఐ గారు. మేడం ప్లీజ్. ఏంటమ్మా అను, నువ్వేం బాధపడకు. మేమంతా లేమా? నీ ఆస్తి ఎక్కడికి పోదు. ఇప్పుడు ఈ ఇల్లు కూడా నీ సొంతిల్లే అనుకో. రామ్మా. ఇప్పటి వరకు అనుకి ఈ ఇంట్లోంచి అన్ని తీసుకెళ్లేవాడు. ఇప్పుడు ఈ దరిద్రాన్ని ఏకంగా ఇంటికే తీసుకొస్తున్నాడు. నిజమేనమ్మా. నాన్న అను మీద ఇంత అభిమానం ఎందుకు పెంచుకుంటున్నాడు? కారణం ఏమై ఉంటుంది వికాస్?